ఎంత కష్టపడి ఉంటాడేమో. మళ్ళీ ఇన్నాళ్ళకి అన్ని శక్తుల్ని మోహరింపజేసి అన్ని కుట్రలకి తెరదీసి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి విశాఖ మేయర్ స్థానాన్ని అవిశ్వాస తీర్మానంలో గెలుచుకునేందుకు కష్టపడ్డారు. చాలా చిత్రం. రాజకీయాలకి విలువలు విశ్వసనీయత ముఖ్యమని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారికి విలువలు లేవు, విశ్వసనీయత లేదు. మేము ఏం చేసినా కూడా మమ్మల్ని ఆమోదించే మా సొంత ప్రచార సాధనాలు ఉన్నాయన్న ఒకే ఒక కారణంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ విచ్చలవిడి రాజకీయం చేస్తూ ఉన్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక విద్యాధికారులను తీసుకుని ఏ రాజకీయ నేపథ్యం లేకపోయినా కూడా విశాఖపట్నం లాంటి ప్రతిష్టాత్మకమైన కార్పొరేషన్కి మేయర్గా కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి కుట్రలకి కుతంత్రాలకి తెరదీసి ఒక బీసీ మహిళని ఇవాళ ఆ సీట్లోంచి దింపేసిన చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఎంత తేడా ఉందో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకి అర్థమైందని మేము అనుకుంటూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా ఇవాళ గెలిచారు. 74 కావాలి, 74 వచ్చినాయి. ఇంకా ఎన్ని కుట్రలు చేశారు ఏంటనేది సోదరులు చెప్తారు. ఇప్పుడు అన్ని రకాల ప్రయత్నాలు చేసిన ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఇక్కడ నిలబడినందుకు ఇది ఒక మెసేజ్ ఇచ్చామని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిచి ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా తట్టుకుని యోధుల్లాగా నిలబడ్డ వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్లందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎన్ని ఒత్తిళ్ళు మహిళా కార్పొరేటర్ల మీద, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారి మీద వాళ్ళు చేసిన ఒత్తిళ్లు చూస్తుంటే దిగజారుడు రాజకీయాలకి పేటెంట్ చంద్రబాబు నాయుడు గారి నుంచి, ఈ కూటమి సర్కార్ నుంచి ఎవరికి పోదు అని మరొకసారి రుజువైంది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా అంత ధైర్యంగా నిలబడ్డ మా కార్పొరేటర్ అందరికీ ఈ పార్టీలో ఎప్పుడూ కూడా సముచితమైన గౌరవం దక్కుతుందని చెప్పి మేము చాలా గట్టిగా ఈ సందర్భంగా చెప్తున్నాం. అంతేకాదు వైఎస్ఆర్ పార్టీలోని ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడిని కాపాడుకునే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా తీసుకుని పనిచేస్తామని కూడా చెప్తున్నా. ఇప్పుడే ఇందాక ఎవరో చెప్తున్నారు, అప్పుడే విశాఖపట్నంలో నాయకులు ఎవరైతే కార్పొరేటర్లు వైఎస్ఆర్ పార్టీ నుంచి విడిచి రాలేదో వాళ్ళని బెదిరిస్తాము, వాళ్ళ సంగతి తెలుస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారని. మేము మళ్ళీ చెప్తున్నాం, ఇలాంటి దుశ్చర్యలను మానుకోండి. అంత ధైర్యం ఉన్నవాళ్ళు కాబట్టి అక్కడ నిలబడగలిగారు. మీరు విశాఖపట్నంలో కానీ ఉత్తరాంధ్రలో కానీ ఎప్పుడూ లేని సంస్కృతిని ఇక్కడ ప్రవేశపెట్టొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ధర్మం చెర సత్యం వద అని మనం వింటాం ఒక నానుడి. ఇవాళ ధర్మాన్ని చెరబట్టి మీరందరూ కలిసి, అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు కలిసి పైనుంచి కింద దాకా ఒక యజ్ఞంలాగా చేస్తే బొటాబొటీగా 74 కావాలంటే 74తో మాత్రమే దీన్ని కైవసం చేసుకున్నారు, అవిశ్వాస తీర్మానాన్ని గెలిచారనే విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దని మరొకసారి ఈ సందర్భంగా చెప్తూ, ఆ రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెజారిటీ స్థానాలు గెలిచి 1, 2 మున్సిపాలిటీలు
తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వస్తే వాటిని కూడా కనుసైగతో గెలుచుకునే అవకాశం ఉన్న స్థానిక ఎమ్మెల్యేలకి నాయకులకి ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ ఎవరిని ప్రలోభ పెట్టొద్దు, ఎన్నికల ప్రక్రియని గౌరవించండి, 100కి 98% గెలిచాం, ఒకటో రెండో పోతే నష్టం లేదని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేసినా సరే, ఎన్ని అడ్డదారులు తొక్కైనా సరే అధికారం అన్ని స్థాయిల్లో మన చేతిలో ఉండాలనే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడాని మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సోదరులు మాట్లాడతారు. ఈరోజు గ్రేటర్ విశాఖ మేయర్ గారి మీద పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం, జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ, అందులో వారికి కావాల్సినటువంటి 74 మంది సభ్యులు సంఖ్య కావాల్సి వస్తే 74 మందితోనే వారు అవిశ్వాసాన్ని గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. వాస్తవానికి మీరందరూ కూడా నిన్న మొన్న అనేక సందర్భాల్లో స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులతో, వారి పార్టీ నాయకులతో మాట్లాడినప్పుడు మా దగ్గర 80 మంది ఉన్నారు, మా దగ్గర 85 మంది ఉన్నారు, కావాల్సినటువంటి మెజారిటీ మాకుంది అని చెప్పి ఏ రకంగా ప్రచారం చేసుకున్నారో మీరు అందరూ కూడా చూశారు. వాస్తవానికి గత నెల 21వ తారీఖున మా మేయర్గా ఉన్నటువంటి హరివెంకట కుమారి గారి మీద అవిశ్వాస తీర్మానానికి లేఖనిచ్చినప్పుడు వారికి కావాల్సినటువంటి బలం ఏదైతే ఈ 74 మంది సభ్యుల తాలూకా సంఖ్య వారికి ఏదైతే అవసరం ఉందో ఆ బలం లేకుండానే వారు లేఖనిచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అంటే ఏ ఉద్దేశంతో మీరు ఆ రోజు లేఖనిచ్చారు? ఏదో రకంగా ప్రలోభ పెట్టో, బెదిరించో, భయపెట్టో, అవసరమైతే కిడ్నాప్ చేసో మా దగ్గర ఉన్నటువంటి సభ్యుల్ని లాక్కొని ఈ మ్యాజిక్ ఫిగర్ని చేరుకునేటువంటి దానికి మేము ప్రయత్నం చేస్తామన్నటువంటి ఉద్దేశంతోనే మీరు చేసినట్టుగా కనబడతా ఉంది. సరే, ఏదేమైనప్పటికీ ఎన్నిక ప్రక్రియ జరిగిన తర్వాత కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడినటువంటి మాటలు చూసాం. ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, ఇటువంటి మాటలు మీరు మాట్లాడేటువంటి దానికి అర్హత లేదు. మీకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ధర్మం గురించి, న్యాయం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు మాట్లాడారు. మీరు ఆ తాలూకా నైతిక హక్కును కోల్పోయారనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మీరు ఈరోజు గెలిచింది మేయర్ మీద పెట్టినటువంటి అవిశ్వాసాన్ని గెలిచారు తప్ప విశాఖపట్నం నగర ప్రజల తాలూకా విశ్వాసాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ, మిగిలినటువంటి కూటమి పార్టీలు కోల్పోయారనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ప్రజాస్వామ్య పద్ధతిలో 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో విశాఖపట్నం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి 98 మంది కార్పొరేటర్లకి ఎన్నికలు జరిగితే 59 మందిని గెలిపించి 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహావిశాఖ నగరపాలక సంస్థని పరిపాలించాలని, తద్వారా ఈ ప్రాంత అభివృద్ధి జరగాలని చెప్పి విశాఖపట్నం నగర ప్రజలు కోరుకున్నారు. సరే, తర్వాత జరిగినటువంటి సాధారణ ఎన్నికలు, వచ్చినటువంటి ఫలితాలు ఏదేమైనప్పటికీ మరో 10 నెలల పాటు మేయర్ గారికి మహావిశాఖ నగరపాలక సంస్థ కాలపరిమితి ఉన్నప్పటికీ మీరు ఈ రకమైనటువంటి అధర్మమైనటువంటి పనులు చేసి దాదాపు 27 మంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లని, కొంతమంది సంతలో పశువులు కొన్నట్టు కొంతమందిని కొన్నారు, వారికి ఉన్నటువంటి వ్యాపారాలను బెదిరించి కొంతమందిని లాక్కున్నారు, అనేక రకాలుగా వారిని ప్రలోభపెట్టి కొంతమందిని లాక్కున్నారు, బెదిరించి కొంతమందిని లాక్కున్నారు, భయపెట్టాలని కొంతమందిని చూశారు. ఇవన్నీ చేసి, ఇన్ని అధర్మమైనటువంటి పనులు చేసి
ఇందాక పెద్దలు చెప్పినట్టు, కన్నబాబు గారు చెప్పినట్టు, చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు కరెక్ట్గా 74 దగ్గరికి వచ్చి ఆగారు. సరే, ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రక్రియల ప్రకారం, చట్ట ప్రకారం ఏదైతే జరగాలో జరుగుతుంది. మేము కూడా నిన్న మా సభ్యులందరికీ కూడా విప్ జారీ చేశాం. అవిశ్వాస తీర్మానానికి హాజరయ్యేటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి వారిని ఆదేశించాం. దానికి సంబంధించినటువంటి లేఖను కూడా మా విప్ ఎవరైతే మేము పెద్దలు మాజీ శాసనసభ్యులు తైనాలి విజయ్ కుమార్ గారి ద్వారా విప్ని జారీ చేశామో వారు ఇప్పుడే రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గారికి వారి లేఖను సబ్మిట్ చేశారు. వారి సమాధానం కోసం చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ 27 మంది సభ్యుల తాలూకా సభ్యత్వం కోల్పోవడం ఖాయం. ఇది చట్టం చెప్తా ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే చట్ట ప్రకారం ఉందో దాని ప్రకారం 27 మంది సభ్యుల తాలూకా సభ్యత్వం కోల్పోవడం ఖాయం. దానికి కావాల్సినటువంటి చట్ట ప్రక్రియ, న్యాయ ప్రక్రియ, చట్ట ప్రకారం వారు ఏదన్నా వారికి అధికారం ఉంది కదా అని చెప్పి వారు ఏదన్నా తప్పుదోవ పట్టిస్తే న్యాయస్థానానికి వెళ్తాం. వారి సభ్యత్వం కోల్పోవడం ఖాయం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఇందాక పెద్దలు చెప్పినట్టు ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ, ఈ ప్రాంతంలో అత్యధికులుగా ఉన్నటువంటి యాదవులకి ఆ గౌరవాన్ని ఇవ్వాలని, వారికి ఈ ప్రాంతంలో ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక మహిళని, చదువుకున్నటువంటి మహిళని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మధ్య తరగతి ప్రజల తాలూకు కష్టాలు సుఖాలు తెలుస్తాయి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం తను దోహదపడుతుందని చెప్పి గడిచినటువంటి 4 సంవత్సరాలు వారు కష్టపడి ఈ ప్రాంత అభివృద్ధిలో వారు తనదైనటువంటి పాత్ర పోషించారు. ఏది ఏమైనప్పటికీ మా మిగిలినటువంటి సభ్యులు 32 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గెలిచినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని బెదిరింపులు పెట్టినా, ఎన్ని దౌర్జన్యాలు చేయాలని చెప్పి చూసినా, పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచాం, ఆ పార్టీ కట్టుబడి ఉండాలి అని చెప్పి నీతిగా నిజాయితీగా నిలబడినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి కార్పొరేటర్లందరికీ కూడా 2 చేతులు జోడించి పార్టీ తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కొంతమంది మేము మా వారిని రక్షించుకోవాలని, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేము క్యాంపులు పెట్టాం. చివరికి అక్కడ కూడా విడిచిపెట్టేటువంటి దానికి వాళ్ళు వెనుకాడలేదు. నేను స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు ఇక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లో కేరళ వెళ్ళి, మా కొంతమంది సభ్యులు మున్నార్లో వాళ్ళు ఉంటే ఆ ఉన్నటువంటి హోటల్కి వెళ్ళి స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల్ని తీసుకొని, వారికి ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని మా దళిత మహిళా కార్పొరేటర్ని కిడ్నాప్ చేసి తీసుకురావాలనేటువంటి ప్రయత్నాలు చేశారు. అవసరమైతే కొచ్చిన్ నుంచి మున్నార్ వరకు హెలికాప్టర్ కూడా అరేంజ్ చేస్తాం. ఇప్పటికే స్పెషల్ ఫ్లైట్ కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో ఉంది. అది సీఎం రమేష్ గారి తాలూకా స్పెషల్ ఫ్లైట్ని కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో పెట్టాం. మిమ్మల్ని హెలికాప్టర్లో మున్నార్ నుంచి కొచ్చిన్ తీసుకుని వెళ్ళి కొచ్చిన్ నుంచి విశాఖపట్నం తీసుకొస్తాం, మీరు రండి, వస్తారా రారా అని చెప్పి బెదిరించారు. ఒక దళిత మహిళా కార్పొరేటర్ తన రూమ్లో ఉండగా రాత్రి 1:30కి నిన్న రాత్రి 1:30కి తెలుగుదేశం పార్టీ నాయకులిద్దరూ స్థానికంగా వారి బలం కోసం కొంతమంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల తాలూకు సహకారం, కేరళ పోలీసుల తాలూకు సహకారం తీసుకొని రూముకు వెళ్ళి తనని బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఒక నియోజకవర్గ సమన్వయకర్త విఎంఆర్డీఏ చైర్మన్ గారు వారి ఇరువురు కలిసి పోలీసుల తాలూకు సహకారంతో, కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల తాలూకు సహకారంతో నిన్న రాత్రి 1:30కి ఇది చూడండి ఏం చేస్తున్నారు.
ఇదా మీరు మాట్లాడినటువంటి న్యాయం, ధర్మం, సత్య హరిశ్చంద్రులాగా మీరు మాట్లాడుతున్నటువంటి, మీరు పలుకుతున్నటువంటి సూక్తులు? ఇదంతా కూడా నిన్న రాత్రి 1 గంటన్నరకు నెల రోజుల పాటు మార్చి 21వ తారీఖున లేఖ ఇచ్చారు. తర్వాత ఈరోజు ఏప్రిల్ 19 అంటే దాదాపు 30 రోజుల పాటు అనేక మంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పోలీసుల్ని, స్థానికంగా ఉన్నటువంటి వారి ఇళ్ల దగ్గరికి పోలీసులు పంపించారు. చివరి కేరళలో ఉంటే కేరళలో ఉన్నటువంటి మా కార్పొరేటర్ల దగ్గరికి వారికి అధికారం ఉంది కాబట్టి స్థానికంగా వారి అధికారాలను ఉపయోగించుకొని మహిళా కార్పొరేటర్ గారి దగ్గరికి, ఇదిగోండి ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి చేస్తున్నటువంటి రభస. ఫస్ట్ విజువల్ ఏమో హోటల్ లాబీలోది, ఇప్పుడు వస్తున్నటువంటి విజువల్ వారి రూమ్ దగ్గర చేస్తున్నటువంటి గొడవ. ఏం సమాధానం చెప్తారు దీనికి? ఇది ధర్మం, సత్యం, ధర్మం, వాళ్ళు దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇంకో విజువల్, ఇది హోటల్ నుంచి తను రాను, మీరు ఏం చేస్తారు చేసుకోండి, మీ అందరి మీద కేసు పెడతానంటే తిరిగి పారిపోతున్నటువంటి విజువల్స్. ఇవన్నీ చేసి ఈరోజు మీరేదో ఆ 74తో చావు తప్పి కన్నులట్టుపోయినట్టు మీరు గెలిచి మేము పరిపాలన అందిస్తాం, మేము న్యాయం చేస్తాం, మేము ధర్మం చేస్తాం, మేము విశాఖపట్నాన్ని మేము ఎక్కడికో తీసుకెళ్లి పెడతాం, ఇక్కడ భూములు ఉన్నాయి కదా అని చెప్పి 99 పైసలకి, ₹1 పైసాకి, ఆ లూలుకి 1500 కోట్ల రూపాయల భూమి ఏమో లూలుకి. మీరు విశాఖపట్నాన్ని ఉద్ధరించేది ఇది. మీకు అధికారం ఇస్తే, మీకు పెద్ద ఎత్తున ఒక మ్యాండేట్ ఇచ్చి మీకు అవకాశం ఇస్తే మీరు విశాఖపట్నాన్ని ఉద్ధరించేది ఇది. ఇవ్వండి, అమరావతిలో ఉంది కదా, మీకు బోల్డ్ అంత భూమి ఉంది కదా, మీ సొంత భూములు ఉన్నాయి. ఓ ఊరు పేరు లేనటువంటి కంపెనీ, గత నెలలో రిజిస్టర్ అయినటువంటి కంపెనీకి 59 ఎకరాల భూమి ఇచ్చారు. దేనికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఏం పెడతానంటే ఇస్తున్నారు? నేను ఐటీ మంత్రి గారు మాట్లాడుతూ, నిన్న నేషనల్ మీడియాతో మాట్లాడుతూ మేము ఎలాగే డీల్స్ చేసుకుంటామని చెప్తున్నాడు సిగ్గు విడిచి. నేషనల్ మీడియాలో, నేషనల్ ఛానల్లో మంత్రి గారిని అడిగితే ఆయన చెప్పేది ఏంటంటే, మాకు ఇప్పటి నుంచి కాదు, మాకు పూర్వం నుంచి 95 నుంచి మాకు ఇది అలవాటు, మేము ఎలాగే భూములు ఇస్తాం, ఎలాగే డీల్స్ చేసుకుంటామని చెప్తున్నాడు. ఆ రోజు మేము ఇన్ఫోసిస్ తీసుకొచ్చినప్పుడు ఇన్ఫోసిస్ చెప్పాం, మీరు ముందు ఎస్టాబ్లిష్ చేయండి, మీకు భూమి కావాలంటే ఎంత భూమి కావాలంటే అంత ఇస్తాం చెప్పాము. వాళ్ళు తీసుకొని వచ్చాము, ఎస్టాబ్లిష్ చేయించాం. ఇప్పటికొచ్చి ఒక టీసీఎస్ ఎంప్లాయీ ఈ రోజు వరకు ఇక్కడ వాళ్ళు వర్క్ అనేటువంటిది స్టార్ట్ చేయలేదు. అలా రోజు టీసీఎస్తో మాట్లాడింది మేము. ఇక రాకముందే 99 పైసలకి భూమి ఇచ్చారు. మీరు విశాఖపట్నాన్ని ఎవరికో దోచిపెట్టడానికి, మీకు ఇది కూడా ఉంటే, విశాఖపట్నం మేయర్ పీఠం కూడా ఉంటే మొత్తం మున్సిపాలిటీతో సహా చెత్తను కూడా ఎవరికో అప్పచెప్పవచ్చు అనేటువంటి ఉద్దేశంతో మీరు చేసేటువంటి ప్రయత్నాలు, మీ తాలూకా రాజకీయాలు ఇవి. సరే, ఏదేమైనప్పటికీ ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా తాలూకా పోరాటాన్ని, అది ప్రతిపక్షంలో ఉన్నా, మేము అధికారంలో ఉన్నా, ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా తాలూకా పాత్ర విశాఖపట్నం అభివృద్ధి కోసం, విశాఖపట్నం నగర ప్రజల కోసం అందరం కలిసికట్టుగా చేస్తాం. సరే, ఎన్నికలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి, ఇటువంటివి ఎదురవుతూ ఉంటాయి. కానీ కలిసికట్టుగా నిలబడి ఈరోజు పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి అనేక మంది నాయకులు, ముఖ్యంగా మాతో పాటు ఇంత కష్టకాలంలో కూడా నిలబడినటువంటి ఆ 32 మంది కార్పొరేటర్లు, వారందరికీ కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా వారికి చేతులు జోడించి నమస్కరించుకుంటూ, రానటువంటి కాలంలో వారికి ఏ రకమైనటువంటి భవిష్యత్తు
పార్టీ పరంగా రాజకీయంగా సముచితమైనటువంటి స్థానం ఇచ్చేటువంటి దానికి తప్పకుండా త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఒక సమావేశాన్ని వారితో ఏర్పాటు చేసి వారిలో మరింత మనోధైర్యాన్ని రాజకీయంగా వారికి మరింత భవిష్యత్తు ఇచ్చేటువంటి దానికి కూడా తప్పకుండా అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వారు చేసినటువంటి ఈ ఎన్నిక పూర్తిగా అధర్మం, అన్యాయం. వారు మేయర్ మీద మాత్రమే అవిశ్వాసం గెలిచారు తప్ప ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గత నెల 21వ తారీఖున కూటమి ప్రభుత్వం మేయర్పై అవిశ్వాస తీర్మానం ఇవ్వడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రజలు కానీ, నగర ప్రజలు కానీ, మీడియా సోదరులు కానీ వాళ్ళు నిజంగా గెలిచే అవకాశం ఉంటే 30 రోజుల వరకు కాల వ్యవధి ఎందుకు తీసుకున్నారు? మేమైతే ఈ సందర్భంగా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా గెలిచింది. నైతికంగా గెలిచింది కాబట్టే కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో కూటమి నాయకులందరూ కూడా ఈరోజు సంకలు ఊదుకొని మేమేదో గెలిచామని సంబరాలు చేసుకుంటున్నట్టు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా గెలవడంతో పాటు వీళ్ళందరూ కూడా రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చే కార్యక్రమానికి మీకు ఒకటే చెప్తున్నా, ఈ నెల రోజులు కూడా కూటమి నాయకులకి ఉచ్చ పోయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బొచ్చు పీకించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాలని మాత్రం మనం చేస్తున్నా. మీ దగ్గర అధికారం ఉంది, డబ్బు మదం బలంతో కోట్లు కుమ్మరించి ఏదో రకంగా ప్రలోభపెట్టి మా వాళ్ళని 27 మందిని మీరు కొనుగోలు చేసే కార్యక్రమం చేశారు. అయినప్పటికీ 32 మంది చెక్కు చెదరకున్నా మేమందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డితోటే ఉంటాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటామని 32 మంది కూడా ముక్త కంఠంతో ఉంటే మీరు అధికార బలంతో స్పెషల్ ఫ్లైట్ వేసుకుని లక్షలాది రూపాయలు ఎవడబ్బు సొమ్మని మీరు స్పెషల్ ఫ్లైట్తో కేరళ వెళ్ళారు. అక్కడి నుంచి ఒక చాపర్ బుక్ చేసుకొని మున్నారు ఏ విధంగా వెళ్ళారు అంటే ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేద్దామని ఒక కార్పొరేషన్ చైర్మన్, ఒక ఉడా చైర్మన్ మీరు వెళ్ళి గోండాలని, రౌడీల్ని ఇక్కడి నుంచి డీజీపీ చేత ఫోన్ చేయించి, ఎంత దౌర్భాగ్యం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి స్పీకర్ దగ్గర నుంచి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుల దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి కడకు కానిస్టేబుల్ వరకు కూడా ఈ నెల రోజులు కూడా మీరు అలా అన్ని వ్యవస్థలను వాడుకున్నారు. మేము ఎప్పుడు కూడా మీ తాలూకా కూటమిలో ఉన్నటువంటి నాయకుల్ని మీరు ఎక్కడున్నారో మేము అడగలేదే. మీకు ఎందుకు అంత భయం? నిన్న ఎయిర్పోర్ట్ నుంచి బస్సుల్లో దస్పల్లాకి తీసుకొచ్చినప్పుడు పెద్ద పోలీసు బెటాలియన్ మొత్తం టీం అంతని కూడా ఇక్కడ యువతల వైపు ఎవరో గూండాలు ఉన్నారు అనుకో చేయడమా? ఒకటైతే చెప్తున్నా, నిన్న మలేషియాలో మా సభ్యులు మీరు ఎవరైతే దాచిపెట్టారో ఒకడు మిస్ అవ్వగానే మలేషియాలో మోసమ్స్ పట్టుకునేవి కూటమి నాయకులు అందరూ కూడా. ఇది నిజం కాదా? మీరా ధర్మం గెలిచిందని చెప్పడం, న్యాయం గెలిచిందని చెప్తున్నారా? ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాడు ఒక పార్లమెంట్ సభ్యుడు అధర్మంగా మీరేంటంటే అధికార బలంతో మీరేంటంటే ఇంతవరకు కూడా ఎక్కడ కనిపించట్లే. చంద్రబాబు గారు మార్కులు సంపాదించేద్దామంటే రకరకాల స్టేట్మెంట్లు, నగర శాసనసభ్యుడు ఒకడు, పార్లమెంట్ సభ్యుడు ఒకడు, ఒక కులద్రోహి, ఒక యాదవ్ కులానికి సంబంధించినటువంటి మహిళని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పిస్తే నీతిగా నిజాయితీగా 4 సంవత్సరాల పరిపాలన సాగిస్తే ఒక కులద్రోహేమో మా దగ్గర ఇంకా కొలంబోలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు వచ్చేసినాం, మేము అట్టు పెట్టామని. మరి ఎందుకు ప్రయత్నం చేయలేకపోయారు? ప్రయత్నం చేశారు కదా, ఎందుకు ఒక్కరిని తేలేకపోయారు? తోక ముడుచుకొని వచ్చేసారు. ఈరోజు అందుకే చెప్తాను, నైతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అనైతికంగా కూటమి నాయకులు కేవలం 74 మీరు నిజంగా నిన్న, ఈ రోజు కాదు నిన్న ఎలక్షన్ నోటీసు నిన్న ఇచ్చినా సరే డెఫినెట్గా నిన్న 2 వికెట్లు మళ్ళీ మీ దగ్గర నుంచి పరిగెట్టుకొచ్చును. అదే ఒక 10 రోజుల ముందుగానైతే ఇంకా మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే 74 మంది ఉన్నారో 74 మందిలో 24 మంది మా దగ్గరే ఉన్నాం.
మీరేంటంటే మీకు నిజంగా బలం ఉంటే గత నెల 21న ప్రకటించినప్పుడు 5 రోజుల్లోనో 10 రోజుల్లోనే ఎందుకు ఎలక్షన్ నోటీసు ఎందుకు ఇవ్వలేకపోయారు? నెల రోజులు ఎందుకు జాప్యం చేశారు? అంటే మీ ప్రలోభాలకు గురి చేయాలని డబ్బుతో అంతమందిని కూడా జనసేన నాయకులు ఒక పక్క, ధనసేన నాయకులు ఒక పక్క, అలాగే ఇక్కడ ఉన్నటువంటి భజన సేన నాయకులు వేరొక పక్క, టీడీపీ వాళ్ళు ఒక పక్క, టీడీపీ నాయకులుగా చలామణి అవుతున్నటువంటి పెద్దలు కాదు గెద్దలు వాళ్ళందరూ ఒక పక్క, మీరందరూ కూడా కూటమిగా ఏర్పడి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎవరైతే మా సభ్యులు ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళ కార్పొరేట్లను ప్రలోభపెట్టి పోలీసు దళం ఒక పక్క చేశారు, ఎక్సైజ్ వాళ్ళ ద్వారా ఒక పక్క చేశారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక పక్క చేశారు, వ్యాపారాలు చేయకుండా షాపులు బెదిరించే కార్యక్రమం ఒక పక్క చేశారు, మున్సిపల్ అధికారులను ఏమో పంపించి వాళ్ళకేమో ఇక్కడ షాపులు కొట్టేస్తాం, బిల్డింగులు కొట్టేస్తాం అని బెదిరించారు. ఇన్ని చేసిన మీరు సాధించింది ఏంటి? మ్యాజిక్ ఫిగర్ ఇందాక మా కన్నబాబు గారు చెప్పినట్టు ఒక 74 నుంచి ఒక్కడనే అదనంగా పట్టుకెళ్ళగలిగారా? అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా కుతంత్రాలు, కుట్ర రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు అనేది తెలుగుదేశం పార్టీకి వెన్నతో పెట్టినటువంటి విద్య కాబట్టి మీ విద్యను మీరు ప్రదర్శించి ఈరోజు విజయం సాధించారనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నైతికంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని మాత్రం తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి ఇంకా ముచ్చెమటలు పెట్టించే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పార్టీకి అండగా ఉన్నటువంటి కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మరింత వాళ్ళ పట్ల మరింత భక్తిభావంతో, గౌరవభావంతో మళ్ళీ వాళ్ళ రాజకీయంగా వాళ్ళకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలియజేసుకుంటూ ఇక్కడ అధర్మం గెలిచింది, ధర్మం ఎట్టి పరిస్థితిలో కూడా ధర్మం మా వెంట ఉందని మాత్రం మరో రకంగా చెప్తూ అనైతికంగా మీరు గెలిచారు, నైతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని మాత్రం మీరు మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాక్షస రాజ్యంలో ఉన్నామో అర్థం కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ జీవీఎంసీ మేయర్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం వాళ్ళు గెలవడం అనేది పూర్తిగా అనైతికం. ఎంత ఘోరం అంటే మా పార్టీ కార్పొరేటర్స్ మీద సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి చాలా దారుణంగా వాళ్ళకి ప్రలోభాలకు గురి చేసి భయపెట్టి ఈ విధంగా గెలవడం అనేది నిజంగా ప్రజాస్వామ్యాన్ని ఈ కూటమిలో ఉన్న వాళ్ళు కూనీ చేశారు. అది క్లియర్గా అర్థమవుతూ ఉంది. మా పార్టీ గుర్తు మీద గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళిన కార్పొరేటర్స్, వాళ్ళకి అవిశ్వాసానికి మద్దతు ప్రకటించిన కార్పొరేటర్స్ మాత్రం నేను ఒకటే చెప్తున్నాను, మీరు మిమ్మల్ని చూసి ఈ విశాఖపట్నం గెలిపించిన ప్రజలు ఈ రోజు నవ్వుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి గెలిపించామని బాధపడుతూ ఉండే పరిస్థితి తీసుకొచ్చారు మీరు. నిజంగా మీరు చేసింది చాలా దారుణం. మీకు రాజకీయంగా మీకు మీరే సమాధి కట్టుకున్నారు అనే విషయం గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఎంత దారుణంగా అంటే 10 నెలల కాలం కోసం ఒక బీసీ మహిళను ఈ విధంగా దించడానికి ఇన్ని కుట్రలు అవసరమా? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ఏం చెప్పారంటే మేము ఎదుటి పార్టీ వాళ్ళని తీసుకోము, తీసుకున్నా వాళ్ళతో రిజైన్ చేయించి ఎలక్షన్ పెట్టి గెలిపిస్తాము అని చెప్పారు. ఏవి ఆ మాటలు చేతల్లో కనిపించవా? నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈ 27 మంది కార్పొరేటర్స్ ని తీసుకుంటే మా పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా కార్పొరేటర్స్ గా కూడా రాజీనామా చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి గెలిచి అప్పుడు వాళ్ళకి మద్దతు తెలియజేసుకుంటే బాగుండేది కదా. ఎంత దారుణంగా టికెట్ ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ మహిళకు అవకాశం ఇస్తే ఈరోజు ఆ బీసీ మహిళని దించి ఒక బీసీల ద్రోహిగా, అలాగే ఒక మహిళా ద్రోహిగా ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు నిలిచిందని తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల తరపున నిలబడే పార్టీ. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కూడా ప్రజల అండతో ప్రజల తరపున పోరాటం చేస్తూ వాళ్ళకు మద్దతుగా నిలిచే పార్టీ. మీరు ఇలాంటివి ఎన్ని చేసినా కూడా మీకు ఎన్నికల్లో 164 సీట్లు ఇచ్చారు ప్రజలు, ఇంకా మీకు సరిపోదా? ఇంకా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళందరినీ కూడా లాక్కోవడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం? ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. మేము విప్ జారీ చేశాము, ఖచ్చితంగా వీళ్ళకి పనిష్మెంట్ అనేది ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. కూటమి అనేక రకాలైనటువంటి కుట్రలతోటి మేయర్ పీఠాన్ని హస్తగతం చేసుకునే ప్రయత్నం చేసింది. చంద్రబాబు గారి రాజకీయ జీవితమే
కుట్రలు కుతంత్రాలతోనే ప్రారంభమైనటువంటి రాజకీయ జీవితం ఇది. అన్ని సందర్భాల్లో అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అడుగడుగునా ప్రలోభాలకు గురి చేస్తూ ఆయన రాజకీయ జీవితం మొత్తం జరుగుతూనే ఉంది. స్థానికంగా బలం లేకపోయినా కూడా స్పష్టమైనటువంటి తీర్పు గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశాఖ ప్రజలు ఇచ్చారు. అయినా కూడా మేయర్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే నాటికి వాళ్ళకి నమ్మకం లేదు. ఏ విధంగా కార్పొరేటర్లని భయభ్రాంతులకు గురి చేశారు, ప్రలోభాలకు గురి చేశారనేది గత నెలలో నుంచి ప్రత్యక్షంగా చూస్తున్నాం మనం. ఇంత రాజకీయపరమైనటువంటి నీచానికి దిగజారడం అనేది దేశ చరిత్రలో ఒక చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అది నిజానికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూటమిలోకి వెళ్ళినటువంటి కార్పొరేటర్లు ఇవాళ విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజానికం వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారనేది తెలుసుకుంటే సిగ్గుతో తలవంచవలసినటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. నీతికి నిజాయితీకి నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము గెలిచాం, మీరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా లొంగవని నిజాయితీగా నిలబడి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తుంది. రాబోయే రోజుల్లో వాళ్ళని రాజకీయంగా మరింత బలోపేతం చేయడానికి పార్టీ తప్పకుండా కృషి చేస్తుందని పెద్దలు కూడా తెలియజేస్తున్నారు. చాలా దురదృష్టం, ఈ విజయాన్ని కూటమి నాయకులు బహిరంగంగా ధర్మం గెలిచింది, న్యాయం గెలిచిందని మాట్లాడటం అనేది చాలా సిగ్గుచేటు. ఏ విధంగా ధర్మం గెలిచింది? డబ్బుతోటి, రాజకీయ ఒత్తిళ్లతోటి భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ ప్రజానీకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లుగా గెలిపిస్తే మీ ప్రలోభాలతోటి, భయాలతోటి వాళ్ళని లొంగ తీసుకుని ధర్మం గెలిచిందని మాట్లాడటం అనేది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే కూటమి చేస్తున్నటువంటి కుట్రలని, అన్యాయాలని, అక్రమాలని గమనిస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు ఏది న్యాయమో, ఏది ధర్మం, ఎవరిని ఏ విధంగా గెలిపించాలో విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలే నిర్ణయిస్తారు. ఇవాళ గెలిచింది ధర్మం కాదు, కుట్రలు గెలిచాయి, కుతంత్రాలు గెలిచాయి, డబ్బు గెలిచింది. ఇలాంటి రాజకీయ ప్రలోభాలకు గురి చేసి కూటమి గెలిచింది, న్యాయం గెలిచింది, ధర్మం గెలిచిందని మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పకుండా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విఘ్నులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఈ ప్రాంతానికి ఏం చేసింది, ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం పరిసర ప్రాంతంలో ఏ విధంగా సర్వనాశనం చేయాలనుకుంటుందో రోజు గమనిస్తూనే ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు కూటమికి తగిన గుణపాఠం చెప్పడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉంటారు. థ్యాంక్ యూ. విజయ్ కుమార్ గారు ఒక 2 నిమిషాలు విప్ గురించి, విప్ జారీ చేసిన దాని మీద వివరణ ఇస్తాను. పెద్దలు ఇప్పుడే చెప్పారు. రీజనల్ కోర్టు కన్నబాబు గారు చెప్పినట్టుగా దురదృష్టం, వైస్రాయ్ హోటల్ రాజకీయాలే రాష్ట్రం అంతా నడుస్తున్నాయి. కొడుకేమో రెడ్ బుక్, తండ్రి ఏమో వైస్రాయ్ హోటల్ తాలూకా రాజకీయాలు చూస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు ఇదంతా. కేంద్రంలో ప్రధానమైన పాత్రలో ఉండి, రాష్ట్రంలో అధికారులు ఉండి, శాసనమండలిలో ఉన్నటువంటి సభ్యులు తగ్గించేస్తూ వాళ్ళు కూడా ప్రలోభాలు పెట్టి భయపెట్టి లాక్కోవడం ఒక పక్క జరుగుతూ ఉంటాయి. రాజ్యసభలో ఉన్నటువంటివి మా సీట్లు ఖాళీ చేస్తూ అవి కాజేసుకుంటుండే కూటమి ఒక పక్క అయితే, కనీసం ప్రజలకు చేరువుగా సేవ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో అధికారులు ఉంటే ఈ వేసవిలో అత్యంత విలువైన కాలంలో ఇటు మంచినీటి వసతి వదిలేసి, ప్రజల సంక్షేమం వదిలేసి గత 2 నెలల నుంచి దీని మీద ఎక్సర్సైజ్ చేస్తూ, ఒక 1 నెల రోజుల నుంచి కార్యక్రమాన్ని చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీబీఎంసీ విశాఖపట్నం అధికారులు దించేయాలని ఒక యావత్ తపంతో చేసిన ప్రక్రియ
ప్రజలు ఏమైనా హర్షిస్తారా? ఇది గమనిస్తున్నారు పూర్తిగా. ఇదేమైనా అవసరమా చంద్రబాబు నాయుడు గారు? మీ ముఖ్యమంత్రి పదవి పోతుందా? డిప్యూటీ సీఎం గారు మీ డిప్యూటీ సీఎం పదవి ఏం పోతుందా? ఒక ప్రజల నుంచి ఎన్నికైనటువంటి మెజారిటీ కార్పొరేటర్లు వారి కార్యక్రమాలు చేస్తూ ఒక మధ్యతరగతి మహిళ, ఓ బీసీ మహిళ, ఆమె చక్కగా ఎటువంటి అవినీతి ఆరోపణలు ఎక్కడ లేకుండా ఇవి ఉన్నటువంటి మీరు గాలి మాటలు చెప్తూ ఏదైనా ఒక ఆరోపణలో దర్యాప్తు చేసి ఆ దర్యాప్తు సంస్థ నిరూపణ అయిందని కానీ ఒక హైకోర్టులో కానీ ఇతర కోర్టులో కానీ ఏదైనా న్యాయస్థానం నుంచి ఆదేశాలు వచ్చి కానీ ఇటు నేను తప్పిదం చేసింది ఆమె ఏమిటి దించేయాల్సిన కారణం ఏంటి? అంటే మీకు విశాఖపట్నం మీద అమరావతిని అమ్ముకుంటున్నారు ఒక పక్క, అది సరిపోవట్లేదు, ఆకలితారు ఇట్లా. విశాఖపట్నం మీద మీకు ఒక ఎజెండా ఉంది. ఆ ఎజెండా కోసమే ఈ 14 మాసాల్లో ఏదో చేద్దామని తప్పన ఇటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేసిన పని చాలా తప్పిదం. ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా నిజమైన ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా దీన్ని హర్షించరు. దీని మీద మేమంతా పూర్తిగా ఖండిస్తూ, ముఖ్యంగా పార్టీ నన్ను ప్రభుత్వ విప్పుగా నియమించిన తర్వాత ఇవాళ మా పార్టీ అధ్యక్షులు పెద్దలు ఆదేశం మేరకు మేము ప్రిసైడింగ్ ఆఫీసర్ కలెక్టర్ గారు కూడా కాగితం ఇవ్వడం జరిగింది. మేము విప్ జారీ చేసాం మా కార్పొరేటర్లందరూ కూడా. అందులో ముఖ్యంగా ప్రధానంగా ఉన్నటువంటి 27 మంది మీద ఇవాళ మేము కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ మేము విప్ ఇచ్చాం. విప్ ఇష్యూ చేస్తే దానికి ఎగనిస్ట్గా వాళ్ళు హాజరైనారు. వాళ్ళు ఈ తాళ్ళకి మీరు వెరిఫై చేసి తగు చర్యలు తీసుకోవాలని చెప్పాం. ఈ రోజుతో ఈ కంప్లైంట్తో తదుపరి మేము పూర్తిగా దీని మీద చర్యలు తీసుకున్న దాన్ని బట్టి అటు ఎలక్షన్ కమిషన్ కానీ ఇటు మాకు కానీ మరి కలెక్టర్ గారు తెలియపరచాల్సి ఉంది. ఎవరు కూడా మిగలరు. వీళ్ళు పూర్తిగా వీళ్ళ సభ్యత్వం రద్దు అయిపోతుంది. పూర్తిగా పార్టీ ఇచ్చినటువంటి విప్ని వ్యతిరేకంగా వీళ్ళు హాజరై ఓ ప్రలోభాలకు కానివ్వండి, ఇతర ఏ కారణాలు కానివ్వండి, ఈ కూటమి చేసిన మాటలు నమ్మేసి వాళ్ళు వెళ్ళి వాళ్ళ రాజకీయ జీవితాన్ని పాడు చేసుకున్నారు. ప్రజలైతే గుర్తించారు, ప్రజల్లో విలువలా లేదు. మీరు అనుభవించిన కాలం కూడా ఏదో అధికారం చూపించి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ చేసి కలెక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదో చేస్తే తప్ప చట్ట ప్రకారం మేము ఇచ్చిన లెటర్ ప్రకారం అయితే వాళ్ళ తక్షణం రద్దు చేయాలి. 7 రోజుల్లో పూర్తిగా రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది జరుగుతుంది తప్పనిసరిగా. మరి ఏమైనా చేసి ఈ ప్రభుత్వాన్ని నమ్మలేకపోతున్నాం. మా కాగితాలకు విలువ లేదు, మా నాయకులకు గౌరవం లేదు, మేము మాట్లాడిన పేరు ఇచ్చిన పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలాంటిది ఏమి జరిగితే న్యాయస్థానాలు ఉన్నాయి, మేము న్యాయస్థానంలో కూడా ప్రొసీడ్ అవుతామని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ ఈ 27 మంది మీద చర్య తీసుకుంటారు. తీసుకోవాల్సింది మేము కలెక్టర్ తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఓకే. అంటే ఇప్పుడు అదంతా కలిపి కూటమిగానే కదా ఇది ఆపరేట్ చేస్తున్నారండి. ఒక పార్టీ ఆపరేట్ చేస్తుందా, కూటమి ఆపరేట్ చేస్తుందా? కేరళ వెళ్ళింది ఒక పార్టీ వాళ్ళు వెళ్ళి ఉంటారు, వేరే పార్టీ వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్ళి ఉంటారు. ఇది ఉమ్మడి ఆపరేషన్. ఇది అవునా, మంచి కోసం పనిచేస్తారు. ఇప్పుడు వీళ్ళకి విశాఖపట్నం మీద ఎంత ప్రేమ ఉంది అని అంటే ఈ కార్పొరేషన్ మీద 2 నెలల నుంచి అనుకుంటా ఇంచుమించుగా కనీసం కమిషనర్ వేయలే. 3.5 నెలల నుంచి కమిషనర్ లేడు విశాఖపట్నం కార్పొరేషన్కి. దీన్ని బట్టి వీళ్ళకి పదవి మీద ప్రేమ, విశాఖపట్నం ప్రజల మీద ప్రేమ అనేది అర్థమైపోతుంది. రోజు పత్రికల్లో చూస్తుంటే మంచినీళ్ళు అందట్లేదని, చెత్త తీయట్లేదని, రోడ్లు ఓడ్చట్లేదని, దీపాలు వెలగట్లేదని, దోమలు పెరిగిపోయినాయని. ఏంటది? మీకు కేవలం పదవులు తప్ప ప్రజలు పట్టరనడానికి ఇదే ఉదాహరణ. 2 నెలల నుంచి అందరూ దీంట్లోనే మునిగిపోయి ఉన్నారు. కంప్లీట్గా మేయర్ని దించేయాలి, మేము వచ్చి అక్కడ కూర్చోవాలి, ఏదైనా మా సొంత ఎజెండా ఏమన్నా ఉంటే తీర్మానాలు చేసుకోవాలి. ఇది తప్ప ఇంకేం లేదు కదా. 3.5 నెలల నుంచి కమిషనర్ నియమించలేని నిర్వాహకంతో వచ్చే 10 నెలల్లో మీరేం చేస్తారు? మీరేం చేయగలుగుతారు? కొన్ని దమ్ముంటే ఇవి ఈ 10 నెలల్లో వైఎస్ఆర్ పార్టీ చేయలేని కార్పొరేషన్లో ఈ పనులు, ఈ ప్రాజెక్టులు ఈ 10 నెలల్లో మేము చేస్తామని రేపు ఎల్లుండి ప్రకటించండి, చూద్దాం. మీరు ప్రణాళిక ఏంటో చెప్పండి. దేనికోసం వైఎస్ఆర్ పార్టీ వైఫల్యం ఎక్కడైంది, ఈ 10 నెలల్లో ఆ వైఫల్యాన్ని మీరు ఎలా అధిగమిద్దాం అనుకున్నారు? మీ ప్రణాళిక చెప్పండి, చూద్దాం. ఈ 10 నెలల కాలంలో వార్డులన్నీ తిరిగి సాల్వాలు కప్పుకోవడానికి సరిపోతుంది మీ టైం అంతా. అంత మించి మీరు చేసేదే ఉండదు. సందర్భంగా ఒకటే చెప్తున్నాం, ఇంతకుముందు సోదరులు అమర్నాథ్ గారు చెప్పారు, పెద్దలందరూ చెప్పారు. మీరు అవిశ్వాసం గెలిచారు, ప్రజల విశ్వాసాన్ని అయితే కోల్పోయారు. ఒక 10 మెట్లు కిందకి పడిపోయింది మీ రాజకీయం ద్వారా.
మీ పరపతి. ఒక విద్యాధికారులైన బీసీ మహిళా మేయర్ని దింపడం కోసం ఇన్ని కుట్రలు మీరు చేశారనేది మీ చరిత్రలో, విశాఖపట్నం చరిత్రలో నిలిచిపోయింది. మేము పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కౌన్సిల్లో మా లీడర్ ఆఫ్ అపోజిషన్ వారు కానీ, సిటీ అధ్యక్షులుగా ఉన్న మాజీ మంత్రి గారు అమర్నాథ్ గారు కానీ, ధర్మశ్రీ గారు మాజీ విప్ గారు కానీ, మా కోఆర్డినేటర్సు, ఎమ్మెల్సీలు, ఇంకా చాలామంది నాయకులు కంప్లీట్గా కేవలం వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్లకి ధైర్యాన్ని ఇచ్చి పార్టీ పరపతిని తగ్గిపోకుండా వాళ్ళందరినీ కూడా కాపాడుకోవడానికే ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రతిరోజు బెదిరింపులే. ఒకడికి ఇల్లు పడగొడతా ఉంటారు, ఒకడికేమో లైసెన్సులు రద్దు చేస్తూ ఉంటారు, ఒకరికి ప్రాణాలు తీస్తూ ఉంటారు. అసలు ఏంటిది? విశాఖపట్నంలో కొత్త సంస్కృతి మీరు తీసుకొచ్చారనేది అందరికీ అర్థమవుతుంది. దయచేసి మేము చెప్పేది ఒక్కటే, మీరు మీ పక్షాన ఎంత బెదిరించినా రాలేదనే కోపంతో మా వాళ్ళు ఎవరి జోలికైనా వస్తే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతుంది. ఇందులో ఏం తేడా లేదు. మేమందరం కూడా వాళ్ళకి అండగా నిలబడతాం. ఇంకా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం ఇప్పుడే నాయకులందరూ చెప్పారు, అది వాళ్ళ విజ్ఞత. ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి మీరు వెళ్ళిపోవాలంటే ముందే రాజీనామా చేసి వెళ్ళిపోండి, వదిలేసేయండి పదవులు. అంతేగాని ఇది కాదు పద్ధతి. ఇంకా చాలా సందర్భాలు ఉంటాయి, మళ్ళీ మాట్లాడదాం. విప్ అనేది 2008 జీవన్ ఎంఎస్ నెంబర్ 326 ప్రకారం ప్రభుత్వం రాజ్యసభ కానీ, లోక్సభ కానీ, అసెంబ్లీలో కానీ, స్థానిక సంస్థలు కానీ నిర్దిష్టంగా ఉంది. రూల్స్ ఉన్నాయి దాంట్లో, జీఎంసీ రూల్స్లో. ఆ రూల్స్ని అడాప్ట్ చేశారు. ఆ విధంగా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ మొత్తం ఈ 27 మంది కార్పొరేటర్లు కూడా సభ్యత్వం రద్దు చేయాల్సిందే. మరి ప్రభుత్వం మరి ఏమైనా అద్భుతాలు చేసి మాయ చేసేస్తే మేము న్యాయస్థానాలను ఆశ్రయించాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ కలెక్టర్కి మేము ఇచ్చాం. కలెక్టర్ దాని మీద రాస్తుంది. ఇలా ఎన్నికల కమిషన్ చర్య తీసుకుంటాం. రిపోర్ట్ యాజ్ ఇట్ ఈజ్గా మేము ఇచ్చిన కంప్లైంట్ మీద రిపోర్టు పూర్తిగా పారదర్శకంగా కలెక్టర్ గారు ఎలక్షన్ కమిషన్ పంపించాలి. ఆటోమేటిక్గా ఎలక్షన్ కమిషన్ మిగతా కార్యక్రమం చేస్తుంది. చివరగా దాదాపు 4 రోజులుగా తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం, కూటమి పార్టీలు కలిసి పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేటువంటి దానికి మా పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లని కాపాడుకునేటువంటి ప్రయత్నం, వాళ్ళని రక్షించేటువంటి ప్రయత్నం, కూటమి పార్టీలు పెట్టినటువంటి బెదిరింపుల్ని తట్టుకునేటువంటి విధంగా వారిలో ధైర్యాన్ని నింపేటువంటి దానికి అండగా నిలబడినటువంటి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. స్థానికంగా మా పార్టీ పెద్దలు, శాసనమండలి ప్రతిపక్ష నేత అయినటువంటి పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో అందరం కూడా కోఆర్డినేటివ్గా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం, స్థానికంగా కోఆర్డినేటర్లు, పార్టీ సీనియర్ నాయకులు అందరం కూడా కలిసికట్టుగా చాలా వారి తాలూకా సలహాలు సూచనల మేరకు అన్ని రకాలుగా కూడా వాళ్ళని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేశాం. ఏదేమైనప్పటికీ నా పెద్దలు చెప్పినట్టు వారు అధర్మంగా చేసినటువంటి ఎన్నికల ప్రక్రియ లేదా వారు గెలిచినటువంటి తీరు ఇవన్నీ ప్రజలు రానటువంటి కాలంలో నిర్ణయిస్తారు. ఏదేమైనప్పటికీ మాతో పాటు ఈ కష్టకాలంలో నిలబడినటువంటి పార్టీ నాయకత్వం, ముఖ్యంగా మా 32 మంది కార్పొరేటర్లకు కూడా మరొకసారి పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మీ ద్వారా వారికి అందరికీ కూడా మా పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. అదే మాకు మేము విప్పు జారీ చేశాం. కొంతమంది పార్టీ మారినటువంటి వారు ఉన్నారు, కొంతమంది నిన్న మీరు చెప్పినట్టు ఆవిడ మా పార్టీకి రాజీనామా చేసినట్టుగా మేము
పత్రికా వీటిలో చూసాం తప్ప మాకైతే ఏమీ అందలేదు. మాకు ఫిజికల్గా మాకు ఏ లెటర్ కూడా రాలేదు. సో పార్టీకి చేయడం వేరు, పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవికి చేయడం వేరు. సో ఏదేమైనప్పటికీ ఇందులో ఏంటంటే మాకు ఈ 74 మందిలో స్పెసిఫిక్గా కనిపించింది ఏంటంటే పిలవని పేరంటానికి వెళ్ళి ఓటేసినటువంటి ఏకైక సభ్యురాలుగా నేనైతే చూస్తాను. ఎందుకంటే నేను ఈరోజు మీరు ఆ ఫోటోలు చూస్తే కొంతమంది బీజేపీ కండువా, కొంతమంది టీడీపీ కండువా, కొంతమంది జనసేన కండువా కప్పుకొని సరే వాళ్ళకి చేతులు ఎత్తారు 3 పార్టీలు ఒకటి కాబట్టి. మరి మా పెద్దలు మా దగ్గర పనిచేసినటువంటి మాజీ మంత్రి గారు ఏం సలహా ఇచ్చారో, ఏం సూచన చేశారో, మరి ఆయన తాలూకు రాజకీయ భవిష్యత్తు ఏంటో అనేటువంటిది పక్కన పెడితే పిలవని పేరంటానికి వెళ్ళి భోంచేసిన వాళ్ళు చూసాం కానీ ఓటేసిన వాళ్ళని కొత్తగా చూస్తున్నాం. థ్యాంక్ యూ.